రాత్రి 12:47. ఇంట్లో అందరూ పడుకున్నారు. లైట్లు ఆఫ్. ఫోన్ లైట్ మాత్రమే ముఖంపై పడుతోంది. యూట్యూబ్ స్క్రోలింగ్, రీల్స్ స్క్రోలింగ్, మరొక మోటివేషన్ వీడియో. రేపటి నుంచి మొదలు పెడతా. ఈ మాట నువ్వు చివరిసారి ఎప్పుడన్నావో గుర్తుందా? నిజం చెప్తా, నీకు పని చేయడం కష్టం కాదు, నీకు మొదలు పెట్టడం కష్టం. ఎందుకంటే నువ్వు అలసిపోయి ఉండడం వల్ల కాదు, నువ్వు నీ మీద నమ్మకం కోల్పోయావు. ఎగ్జాంపుల్, ఎగ్జామ్కి 3 నెలలు టైమున్నప్పుడు చాలా టైముంది అన్నావు. 3 రోజులున్నప్పుడు ఇప్పుడు చదివి ప్రయోజనం లేదు అన్నావు. ఇది లేజీనెస్ కాదు, ఇది మనసు నిన్ను రక్షించుకునే ప్రయత్నం. ఓడిపోవడం కన్నా ప్రయత్నించకపోవడం సేఫ్ అనిపిస్తుంది. అందుకే నువ్వు పని చేయడం లేదు, నువ్వు నిన్ను కాపాడుకుంటున్నావు. ద చైల్డ్ యూ. ఒకసారి గుర్తు చేసుకో. 5th క్లాస్లో ఉన్నప్పుడు నీకు ఏం కావాలనిపించేది? పైలటా, సైంటిస్టా, క్రికెటరా? అప్పుడు నీకొక సమస్య కూడా ఉండేది కాదు. ఎందుకంటే అప్పుడు నువ్వు చేస్తానా అనుకోలేదు, ఎలా చేస్తానో అనుకునేవాడివి. ఇప్పుడు తేడా ఏంటి? వయసు పెరగలేదు, భయం పెరిగింది. ఎగ్జాంపుల్, చిన్నప్పుడు సైకిల్ నేర్చుకున్నప్పుడు పడిపోతావని తెలిసినా ఎక్కేవాడివి. ఇప్పుడొక కోర్స్ మొదలుపెట్టడానికి కూడా 100 సార్లు ఆలోచిస్తున్నావు. ఎందుకంటే ఇప్పుడు పడిపోతే నొప్పి శరీరానికి కాదు, అహంకారానికి. ద కంపారిజన్ ట్రాప్. నువ్వు పనిచేయడం ఆపిందెప్పుడంటే నీ ఫ్రెండ్ జాబ్ పడిన రోజు, నీ కజిన్ సెటిల్ అయిన రోజు, ఇన్స్టాగ్రామ్లో వాళ్ల సక్సెస్ చూసిన రోజు. ఆ రోజునుంచి నీ లైఫ్లో 2 లైన్లు మొదలయ్యాయి. వాళ్ల లైఫ్ వేగంగా, నీ లైఫ్ నిలిచిపోయినట్టు. ఎగ్జాంపుల్, నువ్వు కోడింగ్ నేర్చుకోవాలని అనుకున్న రోజు యూట్యూబ్ ఓపెన్ చేశావు. డే ఇన్ ద లైఫ్ ఆఫ్ గూగుల్ ఎంప్లాయీ. వీడియో క్లోజ్. అక్కడే నీ జర్నీ ముగిసిందే. ఎందుకంటే నువ్వు మొదటి అడుగు చూసే ముందు చివరి ఫలితం చూసేశావు. మన మెదడు ఇలా పనిచేస్తుంది. మనం చేరలేనని అనిపించిన దానిని మనమే వదిలేస్తాం. ద సీక్రెట్ వార్ ఇన్సైడ్ మైండ్. ప్రతిరోజూ ఉదయం నీకు 2 వాయిసులు వినిపిస్తాయి. వాయిస్ 1, ఈరోజు మొదలు పెడదాం. వాయిస్ 2, రేపు మొదలు పెడితే ఏమవుతుంది? చివరికి గెలిచేదెవరో తెలుసా? శబ్దం ఎక్కువగా ఉన్నది కాదు, నువ్వు ఎక్కువసార్లు విన్నది. అందుకే హ్యాబిట్స్ డెస్టినీ అవుతాయి. ఎగ్జాంపుల్, జిమ్ జాయిన్ అవుతావు. డే 1 ఫుల్ మోటివేషన్, డే 5 బాడీ పెయిన్, డే 10 స్కిప్, డే 20 గిల్ట్, డే 40 ఫర్గెట్. ప్రాబ్లం డిసిప్లిన్ కాదు, ప్రాబ్లం కన్సిస్టెన్సీకి ముందు వచ్చే ఇమోషన్ని హ్యాండిల్ చేయలేకపోవడం. ద ట్రూత్ అబౌట్ సక్సెస్. సక్సెస్ పెద్ద డిసిజన్ వల్ల రాదు, చిన్న చిన్న గెలుపుల వల్ల వస్తుంది. డే 1 10 మినిట్స్, డే 5 20 మినిట్స్, డే 30 హ్యాబిట్, డే 300 ఐడెంటిటీ. ఒకరోజు నువ్వు హార్డ్ వర్కింగ్ అవ్వవు, రోజూ పనిచేస్తూ ఉంటే ఒకరోజు నువ్వే హార్డ్ వర్కింగ్ అవుతావు. డీప్ ఎగ్జాంపుల్, నీకు ఇంగ్లీష్ రాదు, అందుకే మాట్లాడ్డం మానేస్తావు. కానీ మాట్లాడకపోతే రాదు, రాకపోతే మాట్లాడవు. ఇది సర్కిల్. ఈ సర్కిల్ బ్రేక్ చేసే రోజు నీ కొత్త జీవితం మొదలవుతుంది. లోన్లీనెస్ ఫేజ్. ఒక స్టేజ్ వస్తుంది. ఫ్రెండ్స్ ఔటింగ్స్, ఫ్యామిలీ ఫంక్షన్స్, మూవీస్ ఇవన్నీ మిస్ అవుతావు. అప్పుడు నీకనిపిస్తుంది, నేను తప్పు చేస్తున్నానా? లేదు, నువ్వు మారుతున్నావు. ఎగ్జాంపుల్, నీ ప్రోగ్రెస్ ఎవ్వరూ చూడరు, నీ యాబ్సెన్స్ మాత్రం అందరూ నోటీస్ చేస్తారు. అందుకే చాలామంది డ్రీమ్ వదిలేస్తారు. వాళ్ళు ఓడిపోవడం వల్ల కాదు, వాళ్ళు ఒంటరిగా అనిపించడం వల్ల. ద రీబర్త్. ఒకరోజొస్తుంది, అలారం కొట్టకముందే లేస్తావు, ఫోన్ తీయకముందే పని మొదలుపెడతావు, ప్రశంస లేకపోయినా కొనసాగిస్తావు. ఆ రోజునుంచి మోటివేషన్ అవసరముండదు. ఎందుకంటే ఇది గోల్ కాదిక, ఇది నువ్వే. ఫైనల్ మెసేజ్. ఒక పెద్ద రోజు రావడం వల్ల జీవితం మారదు, చిన్న రోజులను వదలకపోవడం వల్ల మారుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత నీ జీవితం మారదు, కానీ ఇప్పుడే లేచి ఒక చిన్న పని మొదలు పెడితే నీ కథ మారుతుంది. గుర్తుంచుకో, నీకు టాలెంట్ అవసరం లేదు, నీకు పర్ఫెక్ట్ టైం అవసరం లేదు, నీకొక నిర్ణయం చాలు, ఇంకా వాయిదా వెయ్యను అని.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకు లైక్ ఇవ్వండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. మళ్ళీ కలుద్దాం మరో నిజమైన చీకటి కథతో. చూసినందుకు ధన్యవాదాలు.